ఇక్కడనే మంద భాగ్యుడమైన నేనే బానిసని విక్రయించుతున్నాడనయ్యా. అట్లయినా నీ పేరేమిటి? నేను ఎవరినైతే మీకేమయ్యా? ఏమో ఏ పేరు చెప్పడానికే సందేహించుతున్నావే, మరి అంతనెక్కడైనా దొంగలించితివే? అదృష్టం చేదనే లభించినదంటావు బోయవానికి రామచిలకలాగా. మరి నీ పేరేమిటి? మహాత్మా, నేను హరిశ్చంద్రుడను. ఏమా నా భార్య చంద్రమతయ్య, చంద్రమతి. ఎలాగో ఆ విశ్వామిత్రుడికి అప్పు పడుతున్నారు అర్చనలు ఏమైనటయ్యా? అలాగైనా ఆ తపద నుండి అయిన మనకి నీవెట్లా అప్పు పడుతుంది? నా రాజ్య సర్వస్వమాతులకి ధారమైనప్పుడు మొన్న తనకు యజ్ఞార్థమై ఇచ్చితనన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రములు, ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ప్రాణము లేని పత్రములకును సాక్ష్యములకును భయపడి నిక్షేపం లాంటి ఇల్లాన్ని నమ్ముకున్నావా? ఉండము, నాకు ఇప్పుడే మంచి ఉపాయం తోసినది. నన్ను ఆ విశ్వామిత్రుల వద్దకు తీసుకుని మమ్మో ఈ ధనం నీకు ఏదైనది కాదని నీ పక్షమున న్యాయవాదిత్వములు కేకొని రాయి వాదింపగలను. ఒకరికి 5గురు సాక్షులున్న పత్రం ఎగవేయలను, తోడువో వానికి లేని ఎప్పుడు తలకు చుట్టూ ధనం గణించగలను. నన్ను మించిన వాడి కాశికాపురంలో లేడయ్యా. నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినదయ్యా. అట్లు చేయి. అయ్యరారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే, కానీ ఓడకుండుడయ్యా. నాకెవరు సహాయం లేదు. నా సత్యనామను రక్షింపవలెను కానీ కొంచెం సెలవు వేయడమను అందరికీ నా సర్వేదన కాంచాల ఆశ్రమని పెద్దలు చెప్పి ఉన్నారు. నా ఈ శాస్త్ర ప్రవాహనం అంగీకరించి ఆ కౌసుకుని వద్దకు నడము. సరే, నీ భార్యని ఎంతకన్నా ధర చెప్పము. ఆ మహానుభావుడికి ధర చెప్పమయ్యా.
బ్రతన నరచక్రానయ్యా శ్రద్ధ తండ్రి